వంటిల్లే వైద్యశాల. బిడ్డలారా, ఈరోజు మనం ఈ శీర్షికలో చెప్పుకోబోయే అంశం పురుషమిత్ర. పురుషుడు పూర్ణ పురుషుడుగా, యవ్వనవంతుడుగా, ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబము కూడా ఆరోగ్యవంతముగా 10 కాలాల పాటు పచ్చగా మనగలుగుతుంది. కానీ ఇవాళ ఆడపిల్లలకు తమ భర్తకు ఎట్లాంటి ఆహారము పెట్టాలో తెలియకపోవడం వల్ల వివాహం అయిన తరువాత పురుషుని యొక్క శక్తి తగ్గకుండా ఎప్పటికప్పుడు బాగా మినుములతో చేసినటువంటి లడ్లు కానీ, కొబ్బరి బెల్లముతో చేసిన లడ్లు కానీ, ఇలా నువ్వుల లడ్లు కానీ, ఇట్లా అశ్వగంధ లాంటి పాకాలు కానీ, ఇట్లాంటివి మంచివి పెట్టి తన భర్త యొక్క శక్తి తగ్గకుండా చూడవలసిన బాధ్యత స్త్రీలపై ఉన్న స్త్రీలకు ఈ విషయాలు తెలియకపోవటం వల్ల తెల్లగా ఉండేటువంటి బియ్యము ఇంత పొడుగు పొట్ట వస్తుంది తప్పితే అతనిలో ఎలాంటి శక్తి రాదు. ఇలాంటి చచ్చు బియ్యముతో ఉండేటువంటి ఆహారము బాగా ఫ్రై చేసి మార్చినటువంటి కూరలు పెడితే ఆ పురుషుడు కూడా వాడు మాడిపోతాడు. వాడి పొట్ట నిండా కొవ్వు మాత్రం పెరిగిపోయి ఇంతలా ఉన్న పొట్ట పెరుగుతుంది. వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. క్రమక్రమంగా సంసారములో కూడా పాల్గొనడానికి సమర్థత చాలనటువంటి అసమర్థుడుగా తయారవుతాడు. శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది. దీనివల్ల సంసారములో భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు, అపార్థాలు, అన్యోన్య సంబంధాలకు విఘాతం కలుగుతుంది. కాబట్టి మా ప్రియమైన బిడ్డలు, మా కుమార్తెలు, మా మేనకోడలు, వివాహమైనటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి పురుష మిత్ర చాలా సులభమైంది. 5 నిమిషాలు మీరు చేయవచ్చు. అలా చేసి భర్తను ఎప్పుడూ ఆరోగ్యంగా కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడే భార్యాభర్త ఇద్దరు ఈ వివేకముతో, ఈ విజ్ఞానముతో చెరిసగం బాధ్యతను తీసుకున్నప్పుడే కుటుంబం అనేటువంటి రథం విజయ పథములో నడుస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ పురుష మిత్ర ఎలా తయారు చేసుకోవాలి నేర్చుకుందాం. చూస్తూ ఉండండి. ఉల్లిగడ్డ ముక్కలు 20 గ్రాములు. త్వరగా రాసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు 20 గ్రాములు. చూడండి జాగ్రత్తగా. అందులో వేయి బాండిలో. వేసిన తర్వాత నెయ్యి 20 గ్రాములు తీసుకోవాలి. నెయ్యి 20 గ్రాములు ఇందులో వేసి వేయించడం కోసం 20 గ్రాములు వేయాలి. పై మీద పెట్టు, మంట వెలిగించు. అద్భుతమైనటువంటి పురుష మిత్ర చాలా ఘుమఘుమలాడిపోయే చక్కటి సువాసనతో బ్రహ్మాండంగా సుగంధభరితమైనటువంటి ఆహారం తయారవుతుంది. చాలా బాగుంటుంది. పురుష మిత్ర పురుషులకు మిత్రుని వంటిది ఈ ఆహార ఔషధం. బ్రహ్మాండమైన ఔషధం. అంటే నెయ్యి ఉల్లిగడ్డ ముక్కలలోకి ప్రవేశించాలి. ఉల్లిగడ్డలు దోరగా వేగాలి. చాలా సులభమైన పని, తిరుగులేని పని, మన ఇంటి పని. చక్కగా ఇప్పుడు దోరగా వేగింది. మంట ఆపేసి. ఆపిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా నెయ్యిలో వేయించిన తర్వాత ఇందులో ఇటు చూడండి, ఇందులో చక్కెర లేక పటిక బెల్లం 20 గ్రాములు చక్కెర లేక పటిక బెల్లము అంతే. పక్కన పెట్టేసేది. ఎంత అద్భుతమైంది ఇది పురుష మిత్ర. బ్రహ్మాండమైనటువంటి చూడండి. ఇది తినటానికి ఎంత మధురంగా ఉంటుంది. దీని సంగతి ఏంటి, దీని కథ ఏంటి, ఇలా తింటే ఏమవుతుంది, ఇట్లా బాగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఒక్కసారి తింటే దీన్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ఇది అయిపోయిన కార్యక్రమం అయిపోయిన వెంటనే మీరు ఇంట్లో తయారు చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని ఉపయోగాలు వివరంగా చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూశారు కదా ఇందులో ఏముంది. ఉల్లిగడ్డలు చూసాం కదా మనం. 20 గ్రాముల ముక్కలు తీసుకున్నాం. ముక్కల్ని 20 గ్రాముల నెయ్యిలో వేయించాం. చక్కగా దోరగా వేయించి అందులో పటిక బెల్లం ఒక 20 గ్రాములు వేసాం. ఎంత రుచిగా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుంది. అద్భుతం, బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా పొద్దున్నే లేవగానే పరగడుపున పెట్టండి. కావాలంటే సాయంత్రం ఇంకోసారి పెట్టండి. 2 పూటలా తింటూ 40 నుంచి 60 రోజులు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని గనక పాటిస్తే
పురుషుడు కోల్పోయినటువంటి వీర్య శక్తి యవ్వన శక్తి తిరిగి అతనికి సంప్రాప్తించుగాక. అంతే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. ఇక ఉల్లి విషయములో అనుమానము వద్దు, ఉల్లిగడ్డ వద్దు, ఎల్లిగడ్డ వద్దు అని చెప్పేటువంటి పనికిరాని మాటలు మీరు నమ్మకండి. సంసారములో ఉన్నవాడు శక్తిని పొందాలంటే ఉల్లిగడ్డ ఖచ్చితంగా వాడవలసిందే. ఎవరో సన్యాసులు, జగత్తుతో సంబంధం లేనివాడు, ఎక్కడో అడవుల్లో కొండల్లో గుట్టల్లో కూర్చొని ముక్కు ముసు తప్ప చేసుకునే వాడికి అవసరమేమో. సామాన్యమైనటువంటి మానవులకు సంసారం చేసేవాడికి ఉల్లిగడ్డ ఖచ్చితంగా తిని తీరాలి. పనికి మాలిన మాటలు విని నమ్మి మేము ఉల్లిగడ్డలు తినం, ఎల్లిగడ్డలు తినం, నెయ్యి తినం, నూనె తినం, ఉప్పు తినం, పప్పు తినం, మరి ఏం తింటాం? ఎలా బతుకుతాం? సంసారము చేయాలి, సంసారాన్ని నడపాలి, కష్టపడాలి, పని చేయాలి. చేయాలి అంటే సప్త ధాతువులతో కూడినటువంటి సారవంతమైనటువంటి ఆహారము తిన్నవాడే సంసారము చేయగలుగుతాడు. అంతేకాని చచ్చు ఆహారము తిన్నవాడు వాడు పుచ్చిపోతాడు, వాడు ఎందుకు పనికిరాని అసమర్థుడవుతాడు. అలా మా బిడ్డలు అసమర్థులు కాకూడదనేటువంటి జయముతో భర్తను సమర్థవంతుడిగా తయారు చేయటంలో మా ప్రియమైన కూతుళ్ళు, కుమార్తెలు, మా కోడళ్ళు ఈ బాధ్యతను తీసుకోవాలని మీకు అందరికి గుర్తు చేస్తూ ఈ మంచి విషయాలు మనం చెప్పిన మన తల్లి భారతికి మనం జై జైలు పలుకుదాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.